ఇచ్చాము. మీరంతా ఉన్నారు. 3 నెలలు అయ్యింది, 4 నెలలు అయ్యింది, 5 నెలలు అయ్యింది. మీ దగ్గర తీసుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు ఆఫీస్కి రానలేదు. ఆఫీస్ నుంచే మీకు ఫోన్ చేశారా? ఏమా ఫోన్ చేశారా? మరి ఎక్కడా కూడా 1 రూపాయి అవినీతికి తాగు లేకుండా ఈ యొక్క ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు అంతకు ముందు 200 పెన్షన్ వచ్చేది. ఆయన 2014లో చేసిన వెంటనే 1000 రూపాయలు చేశారు. తర్వాత 2000 చేశారు. తర్వాత పసుపు కుంకుమ కూడా ఇచ్చారు. పసుపు మా మొహం రాశారు, కుంకుమ ఆయన మొహాన్ని పెట్టారు. తెలియక చాలా మంది ఎత్తి చదివారు. తల్లి రోడ్డెక్కింది, చెల్లి రోడ్డెక్కింది, 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు అని చెప్పేశానంటే సరే గాలిపడి వేశారు, చూశారు. ఆ యొక్క నాశనం ఏంటో వినాశనం ఏంటో అందరూ 5 సంవత్సరాలు చూశారు. మరి మన 2 సంవత్సరాల్లో వెన్నుపోటు కార్యక్రమం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్న రాష్ట్ర ప్రజలని. ఏంటమ్మా? చంద్రబాబు నాయుడు ఆయన 2019 ఎలక్షన్లో ఏమన్నారు? అమ్మ ఒడి ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తాం అన్నారు. గెలిచిన తర్వాత అర్థమడి అని చెప్పి ఒకరికే వేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎలక్షన్ ఏమన్నారు? దాని పేరు మార్చి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. వేశారా లేదా? ఏమా వేశారు కదా. మరి అలాగే పెన్షన్ 2000 3000 చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. నమ్మారు, వేశారు. 3000 వెంటనే ఇచ్చారమ్మా. 250 చెప్పి 5 సంవత్సరాల్లో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారా? అలాగే రైతు భరోసా 13,500 ఇచ్చేవాడు ఆ ప్రభుత్వంలో. ఎన్నికల్లో 20,000 అన్నారు. 20,000 ఇచ్చారా లేదా? ఇలాగ అన్ని చేసుకుంటానే వస్తారు. మీరు జనాలకి ఇవన్నీ చెప్పాలమ్మా. డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు గారిని, అలాగే ట్రస్ట్ ఇన్ఛార్జ్ అందరికీ నమస్కారం. ఏలూరు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పరంపర అనేది నిరంతరం కూడా కొనసాగుతుంది. ఏదంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రజలకి దగ్గరగా ఉంటూ ప్రజలకి కావాల్సిన అవసరాలు ఏదైనా ఉన్నా సరే ప్రజలకు అందుబాటులో ఉంటే వాళ్ళ అవసరాలు తీరుతాయనేది ఏదైతే ఒక విజనరీగా ఒక మాట చెప్పారో దానిలో భాగంగానే వచ్చినప్పటి నుంచి కూడా ఏలూరు నియోజకవర్గంలో ఇవాళకి 702 మందికి 6,16,17,516 రూపాయలు ఇవాళ వరకు కూడా మరి చెక్కులు అందించడం జరిగింది. ఈ రోజున రమారమి 41 మందికి 41 లక్షల రూపాయల దాకా అందించడం జరుగుతుంది. ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యపరంగా ఎవరు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అందించడం జరుగుతుంది. చాలా మంది ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలు చేసుకున్నప్పటికీ కూడా కొంతమంది, ఎందుకంటే ఏలూరులో చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయి, వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఇందులో చేయించుకుంటా ఉండన్నప్పుడు వాళ్ళు చేంజ్ చేసుకోవడం, తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఇది వరకు లాగా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది అనేది ఒక అవగాహన కల్పించి ఇవాళ వరకు మేము ఏలూరు నియోజకవర్గంలో మేము ఈ ఆపరేషన్ చేయించుకున్నామంటే మేము ఇది పెట్టుకోలేదు సీఎంఆర్ఎఫ్ అని చెప్పే పరిస్థితి లేకోకుండా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కూడా మా కూటమి నాయకులు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడం జరిగింది. దానిలో భాగంగానే మేము కూడా ప్రతి గురువారం కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఎవరైతే బీపీ, షుగర్, ఏదైతే బ్లడ్ టెస్టులు చేయించుకోలేని ఉన్నారో వాళ్ళకు కూడా ఇక్కడ నిరంతరంగా టెస్టులు చేస్తూ వాళ్ళకు కూడా ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం వల్ల అనేక మంది ఇక్కడే కాదు వాళ్ళంతా వాళ్ళు మెడికల్ క్యాంపులు పెడతాం, వాళ్ళంతా వాళ్ళు సహాయ సహకారాలు అందించడం, వాళ్ళంతా వాళ్ళు క్యాన్సర్ పేషెంట్కి ఆర్థికంగా సహాయం చేయడం. ఏలూరు నియోజకవర్గంలో రమారమి ఒక 50 మంది దాకా అనేక కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,50,00,000 రూపాయల దాకా సాయం అందించడం జరిగింది. మరి ఇదంతా కూడా ఒక స్ఫూర్తిని నింపడానికి
మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీడియా ద్వారా ఏదైతే ప్రజలకు చేస్తున్నామో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహాయ సహకారాలు అనేది ప్రజలు కూడా అందించడం అనేది చాలా అభినందనీయం. ఈ సందర్భంగా మేము ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా సోదరులకు కూడా తప్పనిసరిగా ప్రతి కార్యక్రమానికి కూడా మీరు ఇటువంటి సేవా కార్యక్రమాలకు వచ్చి మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నందుకు మీకు కూడా మేమందరం ధన్యవాదాలు తెలుపుకుంటాం. RR Pet, Eluru.